మనమైతే ఇప్పుడు యూట్యూబర్ వైష్ణవి గురించి అయితే మాట్లాడుకుందాం. తను చనిపోయి 1.5 మంత్ అవుతుంది. ఈ మంత్‌కు 17థ్ వస్తే 2 మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి. స్టార్టింగ్‌లో వాళ్ళ అన్న వాళ్ళందరిని అందరూ అడిగితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసిళ్ళు. సో, దాన్ని కూడా నెగెటివ్‌గా తీసుకొని వేరే యూట్యూబర్స్ అయితే ట్రోల్ అయితే చేసిళ్ళు. మరి కొంతమంది ఏమన్నారటంటే తను చనిపోలేదు కదా! ప్రాంక్ చేస్తున్నారు కదా! అని చెప్పేసి కూడా మాట్లాడిల్లట. తన ఛానల్‌లో వీడియోనైతే వచ్చింది. వాళ్ళ అన్ననైతే పోస్ట్ చేసిండు. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అన్న డబ్బులు అడగడం వల్ల కొంతమంది నెగెటివ్ తీసుకొని తను చనిపోయింది మీకు బాధ లేదు, మీ డబ్బుల కోసం మొత్తం ఇదంతా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎవరో వాళ్ళని మాట్లాడిస్తేందుకు వచ్చిన వాళ్ళు అట్లా చెప్తే అతను ఏం ఆలోచించకుండా సరే సపోర్ట్ చేస్తారు కదా అన్న వేళ ఉద్దేశం కొద్దీ వీడియో పెట్టిండు. సో మళ్ళీ అందరు అనేసరికి డిలీట్ అయితే చేసిండు. ఆ విషయం పక్కన పెడితే వైష్ణవమ్మ ఛానల్ అవుతుంది కదా వైష్ణవిది, ఆ ఛానల్కి 14 లక్షలు వచ్చిందని చెప్పేసి ఒక యూట్యూబర్ చెప్పిండట. 14 లక్షలు వస్తే వీళ్ళన్న నిన్న వీడియో అనేది పోస్ట్ చేసిండు. మొన్నటిదాకా వైష్ణవ్ ఎవరైతే చంపిండో వాళ్ళ హస్బెండ్ హరిబాబు అతనిది అకౌంట్ ఉండేనట మొన్నటిదాకా యూట్యూబ్లో. సో వీళ్ళు చూసుకోక మొన్న 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ చేంజ్ చేసిల్లట. తెలియకుండా ఏం మాట్లాడద్దు. కొన్ని మనం చూసినాయి, మన కళ్ళతో చూసినాయి కూడా కొన్ని అబద్ధాలు అయితే ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వచ్చిన పోయిన వాళ్ళు అందరూ ఇట్లా చెప్పినట్టు ఉన్నాడు అంతే. ఇక్కడ మనం ఏం చేయాలి? అందరు అంటున్నారు మీరు న్యాయం కోసం ఏం చేస్తలేరు అది ఇది అని చెప్పేసి. వాళ్ళు చేసేంత చేస్తున్నారు, చేసిన ప్రతి ఒక్కటి వీడియో అప్లోడ్ చేస్తున్నారు. అట్లా అప్లోడ్ చేస్తే మొత్తం తన చావు మీద మొత్తం డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి వీళ్ళని, సాగర్ వాళ్ళని, వాళ్ళ అన్న వాళ్ళని, ఎవరైతే వీడియోస్ అయితే పోస్ట్ చేసిలో వాళ్ళ బ్రదర్స్ ప్రతి ఒక్కళ్ళని అన్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఎట్లుంటుంది ఎట్లుంటుంది, వాళ్ళు అక్కడ ఏం జరిగిందని వీడియోస్ పెడితేనే మనకు తెలుస్తుంది కదా. ఆ ఉద్దేశం కొద్దీ వాళ్ళు వీడియోస్ పెట్టినా వాళ్ళని అనడం. ఇక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ కాదు ఇట్లా వీడియోస్ విషయంలో. తనకి న్యాయం జరగాలి ఈ ఒక్కదానికి. అట్లా కొంతమంది హిందీ యూట్యూబర్సా కన్నడనా ఎవరో తెలియదు. నేను 2-3 వీడియోస్ అయితే చూసిన. వైష్ణవి ఫోటో ఒకటి పెట్టేసి క్యాండిల్స్ పెట్టి ఫ్లవర్స్ పెట్టి ఇట్లా వైష్ణవిని పిలిచినట్టు మాట్లాడి చేసి బ్యాక్గ్రౌండ్లో ఎవరో మనిషితో గెటప్ వేయించి వైష్ణవి వస్తుందని చెప్పేసి అట్లా కూడా వీడియోస్ ఇస్తున్నారు యూట్యూబ్లో. అది కంటెంట్ అయిపోయింది మొత్తం. తన చావు ప్రతి ఒక్క యూట్యూబర్కి కంటెంట్ అయిపోయింది. తనకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లా నిజాలు మాట్లాడి వీడియోస్ చేస్తే తప్పులేదు కదా. తను ఏదో దయ్యమైందని చెప్పేసి వీడియోస్ తీయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకుంటారు అట్లా వీడియోస్ తీస్తే? వాళ్ళ అమ్మ అసలు ఇప్పటికీ సెట్ అయితే లేదు, ఏడ్చుడు మీదనే ఉంది మొత్తం. ఆమె హెల్త్ కరెక్ట్ లేదు. మీరు చూస్తున్నారు కదా, చూసే ఉండొచ్చు మీరైతే. వాళ్ళ బ్రదర్ అయితే వీడియోస్ పెడతాడు కదా, మళ్ళీ వాళ్ళ పెద్దన్న వాళ్ళు కూడా వీడియోస్ చేస్తే వాళ్ళ వదినే ఏదో వీడియోస్ తన గురించి మాట్లాడి అప్లోడ్ చేస్తే చాలు ఓవర్ యాక్టింగ్ బాగా అవుతుంది, చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేసి అట్లా కామెంట్స్. ఇక్కడ మనుషులకే సపోర్ట్ లేరు. ఎట్లా అంటే ఆ బాధ వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. మనం మస్తు మాట్లాడతాం, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడతాం. కొన్ని ఏమంటారు, వాళ్ళ ఇంట్లో అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో కాక వేరే వాళ్ళ ఇంట్లో అయితే గిట్లనే కామెంట్ చేస్తారు. మీ చెల్లి కాదు కదా వాళ్ళ చెల్లి కదా, మీ కూతురు కాదు కదా వాళ్ళ కూతురు కదా. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు. ఏంటంటే బాగా దారుణమైపోయింది వాళ్ళ సిచ్యువేషను. తను చనిపోవడం ఏమో కానీ ఇక వాళ్ళకి బాగా అంటే బాగా ఘోరం అయిపోయింది. తను చనిపోయింది ఒకటి, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ అమ్మ ఇంకా సెట్ అవుతలేదు. ఎందుకు సెట్ అవుతలేదంటే నమ్మక ద్రోహం అది. తిను ఉన్నాడు కదా హరిబాబు అనే వ్యక్తి, వైష్ణవి చంపిన వాళ్ళ భర్త, నమ్మించి వాళ్ళ ఇంట్లోనే ఉండి నమ్మించి గొంతు కోసిపోయిండు. వాళ్ళకైతే తట్టుకోలేకపోతున్నారు. మోసపోయిన వాళ్ళని అడగండి ఆ బాధ ఎట్లుంటుందో, అప్పుడు అర్థమవుతుంది. మీకు అర్థం కాదు, అయిపోయింది కదా ఇంకేం రోజులు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి కొందరు మాట్లాడతారు. కానీ డైరెక్ట్ వచ్చి చంపింది వేరుంటుంది. వాడిని మేపి 3 పొంటలు తిండి పెట్టుకుంటా మేపి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే
నమ్మించి గొంతు కోసిపోయిండు. అలాంటిది వాళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. సో అందుకని వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు ఏదో వాళ్ళ తంటలు వాళ్ళు పడుతున్నారు. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. అంతేగాని ట్రోల్ చేయడం ఎందుకు? ప్రతిదీ నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను, నేను కూడా చెప్పట్లే. తనకు ఒక న్యాయం జరిగే విషయంలోనే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ మరీ బాధలు ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి అని చెప్పేసి మాట్లాడుతున్నా ఇక్కడ నేను. చాలా అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ తనది ఒక యూట్యూబర్స్ అందరూ అంతే, ఓకేనా? ఎట్లా అంటే పాజిటివ్గా చెప్పారు ఎవరైనా, నెగిటివ్ చెప్తారు. నెగిటివ్ ఎందుకు చెప్తారో అర్థం కాదు. కొంచెమన్నా పాజిటివ్గా చెప్పాలి కదా, అట్లా చెప్పారు. అది అంతకన్నా ముందు మాట్లాడలే. కొంచెం ఏదో వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ దొరకంగానే కదా అయిపోయింది. వాళ్ళు వీడియోస్ వేస్తేనేమో వీడియోస్ ఎందుకు వేస్తున్నారు అని కామెంట్ పెడతారు. మీకు అసలు బాధ ఉందా? బాధ లేదు. బాధ ఉన్న వాళ్ళైతే కంటెంట్ కోసం ఇట్లా వీడియోస్ తీస్తారా అని చెప్పేసి అట్లా తిట్టిళ్ళు. సరే అని చెప్పేసి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి మంచిగా వాళ్ళు ఫస్ట్ వైష్ణవి చనిపోకుండా ముందు ఎట్లుండేనో అట్లా ఉన్నప్పుడు వీడియోస్ ఎట్లా తీసిల్లో అట్లా వీడియోస్ తీసుకుంటే మీకు అసలు బాధ ఉందా? మేమే తట్టుకుంటలేం, మీరు ఎట్లా తట్టుకుంటుళ్ళు, అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ అట్లా తిడుతున్నారు. అట్లా వీడియోస్ పెట్టినా తిడుతున్నారు, ఇట్లా వాళ్ళు కొంచెం మూవ్ ఆన్ అయిపోయి అట్లా వీడియోస్ పెట్టినా అట్లా తిడుతున్నారు. సో అందుకే ఏదన్నా అనే ముందు ఆలోచించానండి. అన్ని విషయాలలో అంటారు, ఒక మనిషి ప్రాణం పోయినాక సుత అనడం అది కరెక్ట్ కాదు. నా సైడ్ నుంచి మాటలు మీరు ఎట్లా తీసుకున్నా